Hi, you are watching my YouTube ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే కాజెస్ ఆఫ్ క్యాన్సర్. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది, ఏ ఆహార పదార్థాల వలన క్యాన్సర్ వస్తుందని చూద్దాం. ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సిందంటే కన్జర్ప్షన్ ఆఫ్ టొబాకో యూసేజ్. పొగ తాగటం అనేది క్యాన్సర్కి చాలా కారణము. పొగ తాగటం అంటే ముఖ్యంగా టొబాకో యూజ్ చేయటం, అది సిగరెట్ రూపంలో కావచ్చు, బీడీల రూపంలో కావచ్చు, ఖైని, గుట్కా, పాన్ పరాగ్ లాంటివి కావచ్చు. ఏదైనా సరే అందులో నికోటిన్ అటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ నికోటిన్ అనేది మనం పొగ తాగినప్పుడు కానీ, గుట్కాలు తిన్నప్పుడు కానీ మన శరీరంలోని వెళ్ళి ఊపిరితిత్తులోనికి వెళ్ళి ముఖ్యంగా ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఆల్వియోలో అయినటువంటి ఎయిర్ సాక్స్ని డ్యామేజ్ చేసి మన లంగ్ క్యాన్సర్కి దారితీస్తుంది. కాబట్టి ఇదొకటి. ఆ తర్వాత కన్జప్షన్ ఆఫ్ ఆల్కహాల్, సారాయి తాగటం అనేది కూడా క్యాన్సర్కి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి, సారా తాగటం అనేది. అలాగే యూసేజ్ ఆఫ్ ప్రాసెస్డ్ మీట్, అంటే డబ్బాలో నిల్వ ఉంచినటువంటి మాంసాన్ని తినటం కానీ, లేదా టిన్ ఫుడ్స్ అంటే బాగా మనకు బేకరీలో ఉపయోగపడేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తీసుకోవటం ద్వారా క్యాన్సర్కి కారణమవుతుంది. ఒబేసిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణము. అంటే మన శరీర బరువులో కంటే 20% బరువు కొవ్వు రూపంలో కానీ ఉన్నట్లయితే ఒబేస్ పర్సన్స్ అంటాము. ఇవి ఒబేసిటీ అనేది కూడా క్యాన్సర్కి ఒక ప్రధాన కారణము. దాంతోపాటు మనకు ఉన్నటువంటి హైపర్ టెన్షన్, డయాబెటిక్, ఈ కారణాలన్నీ కూడా మనకు క్యాన్సర్ని కలుగజేసేటువంటి ముఖ్యమైన కారణాలు. కాబట్టి మనం మంచి ఆహారపు అలవాట్లు, తాజా కాయగూరలు, పండ్లతో పాటు డైలీ వాక్ చేయటం, వారానికి కనీసం 5 రోజుల పాటు రోజుకి 45 నిమిషాలు కనుక వాక్ చేసి ప్రశాంతమైనటువంటి నిద్ర, ఎక్కువ నిద్రపోవటం ద్వారా, మంచి ప్రశాంతంగా పీస్ఫుల్గా గడపడం ద్వారా, మన శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా మనము క్యాన్సర్ని రాకుండా చూసుకోవచ్చు.